హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత వ్లాగ్స్. ఇదిగో నేను ఇక్కడ పల్లీలు వేసాను పోయినసారి. ఇందులోనే మరి పల్లీలు ఏమైనా వచ్చినాయో రాలేదో ఏమీ తెలియదు. టైం అయితే అయిపోయింది, అందుకని హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. తీసేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోనండి, తీద్దాం ఏమైనా వస్తున్నాయో రావట్లేదో చూద్దాం. ఓ కాయలు సూపర్ ఉన్నాయండి. ఇదిగోను పల్లీలు బాగానే వచ్చినాయండి. ఇదిగో కాయలు పైనే ఉన్నాయండి కాయలు. ఇదిగో సూపర్ ఉన్నాయి, బాగానే వచ్చినాయండి. నేను బయట కొన్నానమాట. ఇవి పల్లీలు కొన్నప్పుడు నేను స్నాక్స్ కానీ కొన్నాను. అందులో కొన్ని గింజలు ఉంటే పట్టుకొచ్చి నాటానండి. చూసారు కదా, బాగా వచ్చి పోయినసారి అయితే తొట్టులో వేసాను, కానీ ఈసారి అయితే మాత్రం కింద కొంచెం ఒకే ఒక ఇప్పుడు పల్లీలు పట్టుకొచ్చి కలిగేసానండి. నేను కొంచెం జాగాలోనే వేసాను, అసలు వస్తాయి అనుకోలేదు. చాలా బాగా వచ్చినాయి. దీన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా కొంచెం పెద్ద జాగాలో మంచిగా చక్కగా నేలది తయారు చేసుకుని వేసుకుంటే కనుక మనకి స్నాక్స్ సరిపడి వచ్చేస్తాయని నాకైతే అర్థమైందండి. చూసారు కదా, ఇది చెట్లా ఉంటుంది కానీ చెట్టు కిందకు పడేయాలండి. చెట్టు నిటారుగా నిలబడితే కనుక ఇలాగ మొక్క నిలబడకూడదు. ఇది కిందకు పడేస్తే దానికి రూట్స్ వస్తాయండి. ఆ కొమ్మల ద్వారాగా రూట్స్ వచ్చి ఆ రూట్స్ వచ్చిన కాడ మనకు కాయలు వస్తాయి అన్నమాట. ఇది రూట్సే కాయలు అవుతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు చెట్లా పెరగకూడదు, మొక్కలా పైకి రాకూడదు. చూసారా ఎంత బాగున్నాయో. గుప్పుడు రొట్ట కింద వచ్చింది. గుప్పుడు రొట్టలోని చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అని. నిజంగా భూమి చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. పంట ఆ చిన్న జాగాలో వేసాను నేను. ఊరికే తింటా పట్టుకొచ్చి వేసానండి నేను. అవి వేసినందుకు నాకు ఎలా ఇచ్చేసిందో చూసారా. భూమి మళ్ళీ తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది నాకు పడ్డ కష్టానికి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అందుకే రైతులు ఎంత కష్టపడినా సరే, వచ్చినా రాకపోయినా ఆ ఒక పంటను చూసి వాళ్ళు కష్టం అంతా మర్చిపోతారండి. నిజంగా చిన్న చిన్న జాగాల్లో ఊరికే తాత్కాలికంగా ఊరికే అలా టైంపాస్కి వేసాను నేను. నిజంగా ఎంత బాగా వచ్చేసినాయి చూడండి, ఎంత లావునున్నాయో. కాయలు అయితే చాలా లావుగా ఉన్నాయండి. అయ్యో చూడండి, దోసుడు కాయలు వచ్చేసినాయి నాకు. నేను ఊరికే టెంపరీగా ఇస్తే నిన్ను వచ్చినాయి అంటే నేను నిజంగా మనసు పెట్టేస్తే ఇంకా చాలా ఎక్కువ వస్తాయండి. అయితేనే ఈసారి నేను ట్రై చేస్తాను. గింజలు చూడండి అసలు ఎంత లావున ఉన్నాయనండి. ఏమీ వేయలేదు నేను దానికైతేని. పశువులు ఎరువు తప్ప అక్కడ వేసిన దాంట్లోనే వేసాను, కానీ నేను ఏందని అసలు శ్రద్ధ కూడా చేయలేదండి నేను. ఇదిగో కడిగేసాను, ఇంట్లోకి తీసుకొచ్చానండి. ఈరోజు స్నాక్స్కి సరిపడి మాకు వచ్చేసినాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో కదా. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గింజలు చూడండి అసలు ఎంతలా ఉన్నాయని. చాలా బాగా అనిపించిందండి నాకైతేని. ఈసారి అయితే కొంచెం ఎక్కువ వేస్తానండి అని అనిపిస్తుంది నాకు. ఇవి చూసాక అనిపించింది అన్నమాట. చూసారా ఎంతలా ఉన్నాయో. మా చేలోని మనకి కాసినట్టు ఉన్నాయి. సరేనండి, చూసి ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.